పెట్రోల్ డీజిల్పై లీటర్కు ₹3 చొప్పున ధరలు పెంచడంపైన ప్రజల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పెరిగిన ధరలతోటి ప్రజలు సతమతం అవుతుంటే పెరిగిన పెట్రోల్ ధరలు గుద్దిబండగా మారాయంటూ వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన మరింత సమాచారాన్ని తిరుపతి నుంచి మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. పై తాటికాయ పడ్డ చందంగా తయారైంది ప్రజల పరిస్థితి. ఇప్పటికే పెరిగిన నిత్యావసర ధరలతో ప్రజలు సతమతమవుతుంటే అది చాలదన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం మరోసారి పెట్రోల్ డీజిల్ ధరలు కూడా పెంచడం చాలా భారంగా మారింది. ఇప్పటికే దీనికి సంబంధించి ప్రజలు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిన్న మొన్నటి వరకు ఇంధన సంక్షోభంతో చాలా ఇబ్బందులు పడిన ప్రజలు ఇప్పుడిప్పుడే తేరుకున్న పరిస్థితుల్లోనే ఈ యొక్క పెట్రోల్ డీజిల్ ధరలు అంటే డీజిల్ పైన ₹3.14, పెట్రోల్ పైన ₹3 పెంచడం కొంత భారంగా మారినట్టు తెలుస్తుంది. అయితే ఓవైపు పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణ నేపథ్యంలోనే ఇంధనం పొదుపు చేయాలని చెప్తూనే కేంద్ర ప్రభుత్వం మరోసారి ఒక పెట్రోల్ డీజిల్ను ధరలను పెంచడం కూడా సామాన్యులు జీర్ణించుకోలేని పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇప్పటికే అనేక నిత్యావసర ధరలు పెరిగిన నేపథ్యంలోనే తాజాగా ఈరోజు ఉదయం నుంచి పెరిగిన ధరలు కూడా అమల్లోకి వస్తాయని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పడం కూడా ఒక వినియోగదారులకు షాక్ ఇచ్చినట్టే అని చెప్పాలి. అయితే ఈ యొక్క పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిన నేపథ్యంలోనే ఈ వీటికి అనుసంధానంగానే నిత్యావసర ధరలు కూడా మరింత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన ధరలను తగ్గించాలని చెప్పి డిమాండ్ కూడా పెద్ద ఎత్తున వినిపిస్తుంది. ఇక్కడ కొంతమంది వినియోగదారులు మనతో పాటు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. చెప్పండి, ఇప్పటికే అనేక నిత్యావసర ధరలు పెరిగిన నేపథ్యంలోనే తాజాగా కూడా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. ఇవి సామాన్యులపై కూడా పెనుభారంగా మారే ప్రమాదం ఉంది. మీరు దీన్ని ఎలా అనుకుంటున్నారు సార్? అంటే 5 రాష్ట్రాల ఎన్నికలు మొన్న జరిగినాయి సార్. ఎన్నికల తర్వాత మేము 20 పైసల నుంచి 30 పైసల వరకు పెరుగుతుందని భావించాం. అంటే సోషల్ మీడియాలో చాలాసార్లు చూడడం జరిగింది. ధరలు తగ్గుతాయని ఒకసారి, ధరలు పెరుగుతాయని ఒకసారి వేసేసారు. కానీ ఇప్పుడు అమాంతం ₹3 పెంచేశారు సార్. రాత్రి బోర్డులో చూస్తే ₹101 ఏమో పెట్రోల్ ఉంది. అంటే ₹100 ఉంది పెట్రోలు. ఈరోజు ₹110 ఉంది పెట్రోలు. ఈరోజు ₹113 అయిపోయింది. అంటే ఇంక మేము 2 వీలర్స్ ఇంట్లో పార్క్ చేసేస్తాం సార్. మా తాత ఒక సైకిల్ తోలుకునేవాడు, చాలా పాతది అది. అప్పట్లో హీరో సైకిల్ అది. ఇప్పటికి తుప్పుపడిపోయింది. మా ఇంట్లో ఒక ₹500 ఖర్చు పెట్టుకుంటాను సార్. నేరుగా కర్ణాలకి తీసుకెళ్తా. మా తిరుపతిలో కర్ణాలకి చాలా ఫేమస్. నీట్గా వీళ్ళు రెడీ చేయిస్తారు. అది ఆరోగ్యం కూడా మంచిదని నేను భావిస్తున్నాను. ఆ సైకిలే నాకు దిక్కు. నమస్కారం సార్ మీకు. ఇట్లాగా పెంచుకుంటూ పోతే మా పరిస్థితి ఏంటి సార్? ఇంత ఘోరంగా పెంచితే మాలాంటి సామాన్యులు ఇంకా అసలు ఆ 2 వీలర్ అన్న విషయాన్ని మర్చిపోయి ఇక సైకిల్కి పరిమితం అయిపోవాలి. ఇది కూడా ఒక రకంగా మంచిది అనిపిస్తుంది మాకు. అంటే మోడీ గారు చేసేది కూడా చాలా మంచిదే. ఇప్పుడు 2 వీలర్లో వెళ్ళడం వల్ల మాకు కొవ్వు పెరిగిపోతుంది. ఇప్పుడు ఆఫీస్లో కూర్చోంటాం కాబట్టి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు ఒక్కసారిగా ధరలు పెంచారు కాబట్టి ఆ సైకిల్ తొక్కి 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 స్లిమ్గా అయిపోతాం. 24 సైజ్కి వచ్చేస్తాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరో వినియోగదారులతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ఈ రోజు నుంచి ₹3 ధర పెంచింది పెట్రోల్ పైన, డీజిల్ మీద. ఎలా ఉంటుంది మీకు? ఇప్పటికే భారంగా ఉంది, నిత్యావసర ధర పెరిగింది. బండి తిరిగేది కష్టమే సార్. ఎట్లన్నా తిరిగేది కష్టమే. పెట్రోల్ పెరిగిందంటే మళ్ళీ బండి ఇప్పుడే ధరలు పెరిగింది. మరొక వినియోగదారులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ రోజు నుంచి పెంచిన ధరలు, పెట్రోల్ డీజిల్ ధరలు కూడా అందుబాటులో వస్తుందని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. దీన్ని ఎలాగ చూడాలి? కేవలం ఎలక్షన్ వల్ల పెట్రోల్ పెంచకుండా ఇప్పుడు ఎలక్షన్స్ అన్ని స్టేట్స్లో అయిపోయిన తర్వాత వాటి ప్రభావం వల్ల మోడీ గారు 30 పైసలు పెంచుతాడని ఉంటుంది. ₹3 ఏకంగా ₹3 పెంచాడు. ప్రతి నిత్యావసర వస్తువులన్నీ కూడా పెరుగుతాయి. పేదవాడు నలిగిపోతున్నాడు. ₹3 పెంచాడు లీటర్కి. ఆ విధంగా ప్రతి సామాన్యుడు కూడా ఆకలితో అలమటిస్తారు. ఈ పెట్రోల్ డీజిల్ పెరిగినందువల్ల నిత్యావసర వస్తువులు అన్నీ పెరిగాయి. అంటే ఇంకా కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ₹10, ₹20 కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయనే వాదన కూడా వినిపిస్తుంది. తర్వాత ఏం చేయాలి? ఏంటి పరిస్థితి? ఎలక్ట్రికల్ బండ్లు అలాంటి సైకిళ్ళు ఇలాంటివి వాడుకోవాల్సి వస్తుంది ప్రతి ఒక్కరూ కూడా. ఈ పెట్రోల్ ఇంకా రాను పెరుగుతుందే కానీ తగ్గేదేం లేదు. గత గవర్నమెంట్లో చూస్తే ₹60 పెట్రోల్ ఈరోజు ఏకంగా ₹110, ₹120, ₹123 వస్తూ ఉంది. ఆ స్టేజ్కి ఇంకా పెరుగుతుందే కానీ తగ్గదు. ఒకవేళ ముడిసవరు ఇరాన్ నుంచి మనం తెచ్చుకున్నా రేపు తిరిగి తగ్గించరు, ఇంకా పెంచుతూనే ఉంటారు. ఎల్పిజి గ్యాస్ ఇంతకుముందు 800 చిల్లర ఎంతో ఉండింది, ఈరోజు ₹1000 పెంచారు. సామాన్యులు బ్రతికే పరిస్థితి లేకుండా పోయింది. ఎల్పిజి గ్యాసుల వల్ల కూడా ప్రతి నిత్యావసర వస్తువు పెరిగింది. ఈ బీజేపీ గవర్నమెంట్ చేసేది ఇది కరెక్ట్ కాదు.
దాన్ని జనం మీద రుద్దుతున్నారు, జిఎస్టీలని అది అని ఇది అని పెంచి. కాబట్టి ప్రభుత్వం దీని మీద స్పందించి ధరలు తగ్గించాలి. ఈ పెట్రోల్ డీజిల్ తగ్గించాలి, ఎల్పిజి గ్యాసులు తగ్గించాలి. వీటి వల్ల అన్ని వస్తువులు అమాంతంగా పెరుగుతాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినప్పుడు ధరలు పెంచే కేంద్ర ప్రభుత్వం ధరలు తగ్గినప్పుడు మాత్రం తగ్గించిన పరిస్థితి కనిపిస్తోంది. ఇదే పరిస్థితి కన్నా కొనసాగితే భవిష్యత్తులో తాము ఎలక్ట్రిక్ బండ్లు కానీ మూలన పడిన సైకిల్ను కూడా తాము తీసుకొచ్చి వాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి కూడా వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే నిన్నటి వరకు ఉన్న ధరలపైన అమాంతం రాత్రికి రాత్రే పెంచడం కూడా తీవ్ర భారంగా మారిందని చెప్పి కూడా వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన ధరలను కూడా వెంటనే క్రమబద్ధీకరించాలి. భవిష్యత్తులో కూడా ఈ యొక్క ధరలు పెరిగితే సామాన్యులు కూడా వారు జీవనాన్ని సాగించేది కూడా పెను భారంగా మారుతుందని చెప్పి కూడా వినియోగదారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రమణతో నారాయణ, రాజ్ న్యూస్, తిరుపతి.